హాయ్ అండి. నేను ఇప్పుడు సున్నుండలు తయారు చేస్తున్నానండి. ఈ పిండి ఎలా వేపుకోవాలో చూపించాలనుకున్నాను కానీ మా అమ్మగారు ఆడించేసి పంపించారనమాట. ఆవిడే వేపేసింది. కేజీ మినపప్పుకి ఒక పావు కిలో బియ్యం, హాఫ్ బాయిల్డ్ బియ్యం అనమాట. మినపప్పు బాగా వేపుకోవాలి దోరగాను. సిమ్లో పెట్టుకొని చాలాసేపు వేపుకొని అప్పుడు బియ్యం కూడా వేపుకొని ఆడించుకోవాలండి. ఇదిగో మా అమ్మగారు ఆడించి పంపించారు. ఇప్పుడు ఇందులో మనం ఎంత తీపి తింటామో దాన్ని బట్టి మనం వేసుకోవాలి తీపి. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది బాగా ఎక్కువ తింటారు. ఒకసారి వేసుకుని బాగా చెక్ చేసుకుని కలుపుకొని చూసుకోవాలి. ఇదిగోండి, కావాల్సినంత బెల్లం వేసాను. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవడానికి ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకుంటాను అనమాట. ఈ పిండి అంతా మిక్సీ వేసి మిక్సీ పట్టుకుంటున్నాను. ఇదిగోండి, బెల్లమోని పిండి మిక్సీ పట్టాను కదా, చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. ఇప్పుడు కొంచెం తీపి చూసుకోవాలి మనకు సరిపోయిందో లేదో అని. తీపి అయితే చాలా కరెక్ట్గా సరిపోయిందండి. మనం క్వాంటిటీ చెప్పలేము, మనం ఎంత ఎవరికి ఇష్టం వచ్చినంత అంత చూసుకోవాలి. ఇలా పిండిలో కలుపుకొని చూసుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసుకుందాము. ఎక్కువ నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నెయ్యి వేసాను కదా, సరిపోయిందో లేదో చూసుకుందామండి. అవుతుందా లేదా అని కలుపుకొని చూసుకోవాలి. సరిపోలేదు, ఇంకొంచెం వేసుకుంటాను. ఇదిగోండి, చూసారా, నెయ్యి వేసుకుని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఉండలు చేసేసుకోవచ్చండి. మేమైతే కొంచెం నెయ్యి ఎక్కువే తింటాము, అందుకే కొంచెం బాగా ఎక్కువ వేస్తాను నెయ్యి నేను. ఇదిగోండి, ఇదిగోండి, సున్నుండ రెడీ అయిపోయింది. పిల్లలకి చాలా హెల్తీ అండి ఇవి సున్నుండలు. ఇవిగోండి, సున్నుండలు రెడీ అయిపోయినాయి. చాలా టేస్ట్ ఉంటాయండి, పిల్లలకు కూడా చాలా హెల్తీ కూడాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.